బుచ్చేపేట మండలం రాజాం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 328/2లో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు సమాచారం. ఈ భూమిలో మునగపాకు చెందిన కొందరు వ్యక్తులు సుమారు 7.5 ఎకరాల విస్తీర్ణంలో ఇటుకబట్టి ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇటుకబట్టి ఏర్పాటుకు సంబంధించి పంచాయతీ అనుమతులు కానీ సంబంధిత రెవెన్యూ శాఖ అనుమతులు కానీ లేవని స్థానిక అధికారులు ట్రూత్ న్యూస్కు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు సమీపంలోని రాజాం చెరువు నుంచి మట్టి తరలించి ఇటుకబట్టికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఇటుకబట్టి నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు సుమారు 5 లక్షల వరకు లంచం అందిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రతి సంవత్సరం 2 లక్షలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను ట్రూత్ న్యూస్కు స్వతంత్రంగా నిర్ధారించలేదు. ఆరోపణలపై సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గతంలో బుచ్చేపేట మండలం తైపురం గ్రామంలో ప్రభుత్వ పోరంపోకు భూమిని ఆక్రమించి లీజుకిస్తున్నారని ట్రూత్ న్యూస్ కథనంపై స్థానిక తహసీల్దార్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నారు. అక్కడ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. మరి అదే మండలంలోని రాజాం రెవెన్యూ పరిధిలో గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఇటుకబట్టి కొనసాగుతున్నారనే ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? రాజకీయ ఒత్తిళ్ల లేక చేతులు మారిన ముడుపుల? బుచ్చేపేట తహసీల్దార్ మౌనం వెనుక కారణం ఏంటి? ప్రభుత్వ భూమి పరిరక్షణలో అధికారులు ఏం చేస్తున్నారు? ఇటుకబట్టికి నిజంగా ఎలాంటి అనుమతులున్నాయి? రాజాం చెరువు నుంచి మట్టి తరలింపునకు అనుమతులున్నాయా? లంచాల ఆరోపణలో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై పక్కా ఆధారాలతో ట్రూత్ న్యూస్ వరుస కథనాలను అందించనుంది.